చందమామ కథ. ఒక వర్షం కథ. ఇంద్రుడు ఒకరోజు ఆకాశ మార్గంలో వెళ్తుండగా ఒక పేద రైతు పొలం దున్నుతూ కనిపించాడు. ఈ ప్రాంతంలో వర్షం కురిపించమని నేను వరుణుడికి చెప్పలేదే, మరి ఈ రైతు పొలం ఎందుకు దున్నుతున్నాడు అని ఇంద్రుడికి సందేహం కలిగింది. వెంటనే ఇంద్రుడు మారువేషంలో రైతు దగ్గరికి వెళ్ళి, వర్షం కురిసే అవకాశం కనిపించకపోయినా నువ్వు పొలం ఎందుకు దున్నుతున్నావు అని ప్రశ్నించాడు. దానికి రైతు, నాకెందుకో ఈరోజు రాత్రికి వర్షం కురుస్తుంది అనిపించింది, అందుకే దున్నుతున్నాను అన్నాడు. దానికి ఇంద్రుడు, ఇక దున్నడం అనవసరం, ఇప్పట్లో వర్షం వచ్చే అవకాశం లేదు, అనుభవంతో చెబుతున్నాను, నా మాట విను, నువ్వు ఇంకా దున్నుతూ ఉన్నావంటే నీ శ్రమంతా వృధా అయిపోతుంది, వర్షం రాదుగాక రాదు అని చెప్పి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ రైతు దున్నడం మానలేదు. దాంతో ఇంద్రుడికి కోపం వచ్చింది. ఇంద్రుడు వెంటనే వరుణుడిని పిలిపించాడు. ఆ రైతు పొలం దున్నే ప్రదేశంలో ఈరోజు రాత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ వర్షం పడకూడదు అని ఆదేశించాడు. దానికి వరుణుడు, అలాగే స్వామి, కానీ చల్లని గాలి వీస్తే మాత్రం నేనేమి చేయలేను అన్నాడు. ఇంద్రుడు వెంటనే వాయుదేవుని పిలిపించాడు. నువ్వు ఈరోజు రాత్రి అక్కడ చల్లగా వీచకూడదు అని ఆజ్ఞాపించాడు. దానికి వాయుదేవుడు, సరే స్వామి, కానీ అక్కడ కప్పలరిస్తే మాత్రం నేను చల్లగా వీచక తప్పదు అన్నాడు. ఇంద్రుడు వెంటనే కప్పల నాయకుడిని పిలిపించాడు. ఆ రైతు పొలం దున్నే ప్రాంతంలో ఈరోజు రాత్రికి మీరు అరవడానికి వీల్లేదు అని ఆదేశించాడు. దానికి కప్పల నాయకుడు, మేము ఈరోజు రాత్రికి అస్సలు అరవం, కానీ మిణుగురు పురుగులు మిణుకుమంటూ కనిపిస్తే మాత్రం మేము అరిచి తీరాల్సిందే అన్నాడు. ఇంద్రుడు వెంటనే మిణుగురు పురుగులు పిలిపించాడు. ఈరోజు రాత్రి మీరు బయటికి రాకూడదు అని చెప్పాడు. దానికవి, సరే స్వామి, మేము ఈరోజు రాత్రి బయటికి రాము అని చెప్పాయి. ఇంద్రుడు ఇక వర్షం ఎలా కురుస్తుందో చూద్దాం అనుకున్నాడు. కానీ ఆ రోజు రాత్రి వర్షం కురిసింది. ఇంద్రుడికి అవమానంతో పట్టరానంత కోపం వచ్చింది. అందర్నీ పిలిపించాడు. చల్లగాలి వీచింది మహారాజా అన్నాడు వరుణుడు. కప్పలరవటం వల్లే వీచాను అన్నాడు వాయుదేవుడు. మిణుగురు పురుగులు మిణుకుమని మెరవడం వల్లే అరిచాము అన్నవి కప్పలు. అప్పుడు మిణుగురు పురుగులు, మేం మాత్రం అసలు బయటికే రాలేదు అన్నాయి. ఇంద్రుడికి ఏం జరిగిందో పాలుపోలేదు. ఈ విషయాన్ని నారదుడికి విన్నవించాడు. నారదుడు ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పాడు. ఆ రోజు పగటిపూట పొలంలో తన పని పూర్తి కాకపోతే రాత్రి కూడా రైతు తన భార్య పిల్లలతో కలిసి దీపాలు వెలిగించుకొని దున్నుతూ ఉన్నారు. ఆ దీపాల మిణుకుమనే వెలుగును చూసి కప్పలు మిణుగురు పురుగులు అనుకొని పొరపాటు పడ్డాయి. కప్పలరవటంతో చల్లటి గాలి వీచింది, దాంతో వర్షం కురిసింది అని నారదుడు చెప్పాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, మనం శ్రమిస్తూ ఉంటే ప్రకృతి కూడా మనకు అనుకూలంగా మారుతుంది.